బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవదు. ఆల్ ది బెస్ట్. ఓయ్, మాకు థ్యాంక్స్ చెప్పవా? నేను గుర్తు చేయకపోతే నీ హార్ట్కి మా డస్ట్ అంటుకునేది. థ్యాంక్స్. నువ్వు ఇక్కడ లేవు కదా? స్టేడియంలో ఉన్నాను. రాబిన్ వాళ్ళలో నాకు నేను కనిపించాను. నీకోటి తెలుసా? ఏంటి? వాడికి నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. మమ్మల్నా ఇచ్చేస్తావా? నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్, మమ్మల్ని దూరం చేయొద్దు ప్లీజ్. డోంట్ బీ ఫూలిష్. వాడేం తక్కువ అనుకుంటున్నావా? వాడి రికార్డ్ని వాడు 5 times బ్రేక్ చేశాడు. నీ రికార్డ్ నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావో గుర్తుందా? అన్నీ మర్చిపోతున్నావు, మన ప్రేమని కూడా. ఏయ్, నాతో ఉంటే నీకు పనే ఉంటుంది. వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు. రామ్, ఎంత మాటన్నా మనుషులం కాదనేగా. మాకు ప్రాణం లేకపోవచ్చు, మాది లెదరే, మేము ఫిగర్సే. అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. అవును, నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది. రన్నర్వి కదా నువ్వు. గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి కాదు, ఎప్పుడూ రన్నర్వే. నువ్వు గెలిచినా విన్నర్వి. కూల్ రామ్, లైట్ గా తీసుకో. ఒకడి లైఫ్ ఇంకోటికి లైట్ గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి. అమ్మని ప్రేమించాను, పరుగుని ప్రేమించాను, అమ్మాయిని ప్రేమించాను. పరుగు మాత్రమే మిగిలింది. అమ్మాయి ఒకేసారి దూరం అయ్యారు. గెలుపు ఓటమి ఒకేసారి రావటం నా లైఫ్లోనే జరిగిందేమో. సారీ రామ్, నిజంగానే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేమెప్పుడు విడిపోలేదుగా. అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు. డోంట్ వరీ రామ్, నువ్వెప్పటికీ మాకు విన్నర్వే. అందరికీ నేను విన్నర్ని, నాకు నేను ఎప్పటికీ రన్నర్నే. అవును, అసలు నజీరా ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? నాకు మాత్రం ఈ లెటర్లో ఉంది.